ఓం శాంతి. మురళీ డేట్ 26/9/2024. ఈరోజు బాబా చెప్తున్నారు, ఆత్మ దీపం వెలగాలి అంటే ఇదే శ్రేష్ట పురుషార్థం చెయ్యండి. సదా శ్రీమతంపై నడుస్తూ ఉండండి. అప్పుడే ఆత్మ దీపం వెలుగుతుంది. అన్నింటికన్నా ఉన్నతమైన పురుషార్థం ఏది అంటే బాబా పైన బలిహారం అవ్వటం. బలిహారమయ్యే పిల్లలే బాబాకు చాలా ఇష్టం అనిపిస్తారు. అనంతమైన పవిత్రతను ధారణ చెయ్యండి. ఇదే ఉన్నతమైనటువంటి పురుషార్థం. స్వకళ్యాణం కోసం దేహము సర్వ సంబంధాలను మర్చిపోండి. దేనిపైన ఎవరిపైన ప్రేమ ఉంచుకోకూడదు. ఒక్క బాబా శ్రీమతం పైన నడవాలి, మన్మతం పైన కాదు. చెడు స్నేహం నుండి రక్షించుకోండి. ఈశ్వరీయ స్నేహంలో ఉండండి. క్రోధం చాలా అశుద్ధమైనది. క్రోధం స్వయాన్ని తగలబెడుతుంది. క్రోధానికి వశమయ్యి పొరపాట్లు చెయ్యకూడదు. సంతోషంగా ఉండాలి, అందర్నీ సంతోషపరచాలి. స్నేహానికి రిటర్ను టర్న్ అయి చూపించండి. స్వయంలో పరివర్తన. స్నేహితులలో ఏ లోపాన్ని కూడా చూడలేరు. లోపాన్ని తన లోపంగా భావిస్తారు. తండ్రి ఏ విధంగా పిల్లల తప్పుని తనదిగా భావించి పిల్లల్ని తన సమానంగా సంపూర్ణంగా తయారు చెయ్యాలి అనుకుంటారు. భక్తులైతే భావనతో తన తలను తీయటానికి కూడా వెనకాడరు. బాబా అంటున్నాడు, మీ తల కాదు రావణ తలను ఖండించండి. మన మంచి ఆత్మిక వైబ్రేషన్లతో శక్తిశాలి వాతావరణాన్ని తయారు చేసే సేవ చెయ్యటమే అన్నింటికన్నా శ్రేష్టమైన సేవ. మంచి వాతావరణం తయారు చేయండి. అదే గొప్ప సేవ అంటున్నారు బాబా. ఈ రోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు సదా శ్రీమతంపై నడవాలి. ఇదే శ్రేష్ట పురుషార్థం. శ్రీమతంపై నడవటం ద్వారా ఆత్మ దీపం వెలుగుతుంది. ప్రశ్న, పూర్తి పురుషార్థాన్ని ఎవరు చెయ్యగలరు? ఉన్నతమైన పురుషార్థమేంటి? జవాబు, ఎవరి అటెన్షన్ మరియు బుద్ధి యోగం ఒక్కరితోనే ఉంటుందో వారే పూర్తి పురుషార్థం చెయ్యగలుగుతారు. బాబాపై పూర్తిగా బలిహారం అవ్వటమే అన్నింటికన్నా ఉన్నతమైన పురుషార్థం. బలిహారమయ్యే పిల్లలు బాబాకు చాలా ప్రియమనిపిస్తారు. రెండవ ప్రశ్న, సత్యమైన దీపావళిని జరుపుకునేందుకు అనంతమైన తండ్రి ఏ సలహాను ఇస్తారు? జవాబు, పిల్లలు అనంతమైన పవిత్రతను ధారణ చెయ్యండి. ఎప్పుడైతే ఇక్కడ అనంతమైన పవిత్రులుగా అవుతారో, అటువంటి ఉన్నతమైన పురుషార్థాన్ని చేస్తారో, అప్పుడు లక్ష్మీనారాయణల రాజ్యంలోకి వెళ్ళగలుగుతారు. అనగా సత్యమైన దీపావళి లేక పట్టాభిషేకాన్ని జరుపుకోగలుగుతారు. ఓం శాంతి. పిల్లలు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? నడుస్తూ, తిరుగుతూ లేక ఇక్కడ కూర్చొని ఉంటూ జన్మ జన్మాంతరాల పాపాలేవైతే శిరస్సుపై ఉన్నాయో ఆ పాపాలను స్మృతి యాత్రతో వినాశనం చేసుకుంటున్నారు.
తాము ఎంతగా బాబాని స్మృతి చేస్తామో అంతగా తమ పాపాలు అంతమవుతాయని ఆత్మలకు తెలుసు. మీరిక్కడ కూర్చొని ఉన్నా కానీ శ్రీమతంపై నడిచేవారు ఎవరైతే ఉంటారో వారికి బాబా సలహా తప్పకుండా నచ్చుతుంది అని బాబా ఎంతో బాగా అర్థం చేయించారు. అనంతమైన పవిత్రులుగా అవ్వాలని అనంతమైనటువంటి తండ్రి సలహా లభిస్తుంది. బేహద్దు పవిత్రంగా అవ్వటం కోసం మీరు ఇక్కడికి వచ్చారు. అలా తప్పకుండా స్మృతి యాత్ర ద్వారానే అవుతారు. కొందరైతే ఏ మాత్రం స్మృతి చెయ్యలేరు. కొందరు తాము స్మృతి యాత్ర ద్వారా తమ పాపాలను అంతం చేసుకుంటున్నారు అని, అనగా తమ కళ్యాణం తాము చేసుకుంటున్నారు అని భావిస్తారు. బయట వారికి ఈ విషయాల గురించి తెలియదు. మీకే బాబా లభించారు. మీరు బాబా వద్దనే ఉంటారు. ఇప్పుడు మనం ఈశ్వరీయ సంతానంగా అయ్యామని, ఇంతకు ముందు అసూరి సంతానంగా ఉండేవారిమని మీకు తెలుసు. ఇప్పుడు మన సాంగత్యము ఈశ్వరీయ సంతానంతో ఉంది. సత్సాంగత్యము తీరానికి చేరుస్తుందని, కుసాంగత్యము ముంచేస్తుంది అని గాయనం కూడా ఉంది కదా. తాము ఈశ్వరీయ సంతానము అని, కావున తాము ఈశ్వరీయ మతంపైనే నడవాలి కాని తమ మన్మతంపై నడవకూడదని పిల్లలు గడియ గడియ మర్చిపోతూ ఉంటారు. మన్మతము అని మనుషుల మతాన్నంటారు. మనుషుల మతం అసూరి మతంగానే ఉంటుంది. ఏ పిల్లలైతే తమ కళ్యాణాన్ని కోరుకుంటారో వారు సతో ప్రధానులుగా అయ్యేందుకు బాబాని బాగా స్మృతి చేస్తూ ఉంటారు. సతో ప్రధానుల మహిమ కూడా జరుగుతూ ఉంటుంది. తాము నెంబర్ వారీగా సుఖధామానికి అధిపతులుగా అవుతామని వారికి తెలుసు. ఎంతెంతగా శ్రీమతంపై నడుస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. ఎంతగా తమ మతం పైన నడుస్తారో అంతగా పదభ్రష్టులుగా అయిపోతారు. తమ కళ్యాణం చేసుకునేందుకు బాబా డైరెక్షన్లైతే లభిస్తూనే ఉంటాయి. ఇది కూడా పురుషార్థమేనని బాబా అర్థం చేయించారు. ఎవరు ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంతగా వారి పాపాలు కూడా అంతమవుతూ ఉంటాయి. స్మృతి యాత్ర లేకుండా పవిత్రంగా అవ్వలేరు. లెగుస్తూ కూర్చుంటూ నడుస్తూ ఇదే చింతన ఉంచుకోవాలి. పిల్లలైన మీకు ఎన్ని సంవత్సరాలుగా శిక్షణ లభిస్తుంది. అయినా కానీ మేమెంతో దూరంగా ఉన్నాము, అంతగా బాబాని స్మృతి చెయ్యలేకపోతున్నాము అని భావిస్తారు. సతో ప్రధానులుగా అవ్వటంలో ఎంతో సమయం పడుతుంది. ఈ మధ్యలో శరీరం తొలగిపోతే కల్పాంతరాల వరకు పదవి తగ్గిపోతుంది. ఈశ్వరుడికి చెందిన వారిగా అయిపోతే వారి ద్వారా పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చెయ్యాలి. బుద్ధి ఒకవైపు ఉండాలి. మీకిప్పుడు శ్రీమతం లభిస్తుంది. తాను ఉన్నతోన్నతుడైన భగవంతుడు. వారి మతంపై నడవకపోతే ఎంతో మోసపోతారు. మీరు వారి మతంపై నడుస్తున్నారా లేదా అన్నది మీకు శివ్ బాబాకే తెలియాలి. మీతో పురుషార్థం చేయించేవారు ఆ శివ్ బాబానే.
దేహదారులందరూ పురుషార్థం చేస్తారు. ఇతను కూడా దేహదారియే. ఇతనితో శివ్ బాబా పురుషార్థం చేయిస్తారు. పిల్లలే పురుషార్థం చెయ్యాలి. పతితులను పావనంగా తయారు చెయ్యటమే ముఖ్యమైన విషయం. ప్రపంచంలో పావనులైతే ఎంతో మంది ఉంటారు. సన్యాసులు కూడా ఎంతో పవిత్రంగా ఉంటారు. వారైతే ఒక్క జన్మ కోసం పావనంగా అవుతారు. ఈ జన్మలో బాలబ్రహ్మచారులుగా ఉండేవారు ఎంతో మంది ఉన్నారు. వారు ప్రపంచానికి పవిత్రత సహాయాన్ని ఇవ్వలేరు. ఎప్పుడైతే శ్రీమతంపై నడుస్తూ పావనంగా అవుతారో మరియు ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తారో అప్పుడే సహాయం లభిస్తుంది. ఇప్పుడు మీకు శ్రీమతం లభిస్తుంది. జన్మ జన్మాంతరాలు మీరు అసూరి మతంపై నడిచారు. ఇప్పుడు సుఖధామ స్థాపన జరుగుతుందని మీకు తెలుసు. ఎంతగా మనం శ్రీమతంపై పురుషార్థం చేస్తామో అంతగా ఉన్నత పదవిని పొందుతాము. ఇది బ్రహ్మ మతం కాదు. ఇతను కూడా పురుషార్థియే. ఇతడి పురుషార్థం తప్పకుండా ఎంతో ఉన్నతమైనది. కావుననే లక్ష్మీనారాయణలుగా అవుతారు కదా. కావున పిల్లలు కూడా దీనిని అనుసరించాలి. శ్రీమతంపై నడవవలసి ఉంటుందే కాని మన్మతంపై కాదు. మీ ఆత్మా జ్యోతిని వెలిగించుకోవాలి. ఇప్పుడు దీపావళి వస్తుంది. సత్యుగంలో ఈ దీపావళి ఉండదు. కేవలం పట్టాభిషేకం ఉంటుంది. మిగిలిన ఆత్మలన్నీ సతో ప్రధానంగా అయిపోతాయి. ఆ దీపావళిని ఏదైతే జరుపుకుంటారో అది అసత్యమైనది. బాహ్యమైన దీపాలను వెలిగిస్తారు. కానీ సత్యుగంలో అయితే ప్రతి ఇంట్లోనూ దీపం వెలిగి ఉంటుంది. అంటే అందరి ఆత్మ సతో ప్రధానంగా ఉంటుంది. 21 జన్మల కోసం జ్ఞానం అనే నూనె నిండి ఉంటుంది. మళ్ళీ మెల్లమెల్లగా తగ్గుతూ ఈ సమయంలో మొత్తం అందరి జ్యోతి ఆరిపోయి ఉంది. అందులోనూ విశేషంగా భారతవాసులది మరియు ప్రపంచమంతటిది. అందరూ పాపాత్మలే. ఇది అందరి వినాశన సమయం. అందరూ తమ లెక్కాచారాలను తీర్చుకోవాలి. ఇప్పుడు పిల్లలైన మీరు ఉన్నతోన్నతమైనటువంటి పదవిని పొందేందుకు పురుషార్థం చెయ్యాలి. శ్రీమతంపై నడవటం ద్వారానే దానిని పొందగలరు. రావణ రాజ్యంలో శివ్ బాబాను ఎంతగానో అవమానపరిచారు. ఇప్పుడు కూడా వారి ఆజ్ఞ అనుసారంగా నడుచుకోకపోతే ఎంతగానో మోసపోతారు. మీరొచ్చి మమ్మల్ని పావనంగా తయారు చెయ్యండి అని వారినే పిలిచారు. కావున ఇప్పుడు మీ కళ్యాణాన్ని చేసుకునేందుకు శివ్ బాబా శ్రీమతంపై నడవవలసి ఉంటుంది. లేకపోతే ఎంతో అకళ్యాణం జరుగుతుంది. శివ్ బాబా స్మృతి లేకుండా తాము సంపూర్ణ పావనంగా అవ్వలేరు అని కూడా మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. మీరు ఇన్ని సంవత్సరాలు నేర్చుకుంటూ వచ్చారు. అయినా కానీ జ్ఞానధారణ ఎందుకు జరగటం లేదు? బంగారు పాత్రలోనే ధారణ అనేది జరుగుతుంది. కొత్త కొత్త పిల్లలు ఎంత సేవాదారులుగా అయిపోతారు. ఎంత తేడా ఉందో చూడండి.
ఎంతగా కొత్త పిల్లలు స్మృతిలో ఉంటారో అంతగా పాత పిల్లలు స్మృతిలో ఉండటం లేదు. శివ్ బాబాకు చాలా ప్రియమైన పిల్లలు కొందరు వస్తారు. ఎంతగా సేవ చేస్తారు. శివ్ బాబాపై వారు తమ ఆత్మను బలిహారం చేసుకున్నారు. బలిహారం అవ్వటం వల్ల సేవ కూడా ఎంతగా చేస్తారు. ఎంత ప్రియంగా మధురంగా అనిపిస్తారు. స్మృతి యాత్రలో ఉండటం ద్వారానే బాబాకు సహాయం చేస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు అని బాబా అంటారు. మీరొచ్చి పావనంగా చెయ్యండి అనే నన్ను పిలిచారు. కావున ఇప్పుడు మీరు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. దేహ సంబంధాలన్నింటినీ త్యాగం చెయ్యవలసి ఉంటుంది. ఒక్క బాబా స్మృతి తప్ప సంబంధికులు మొదలైన ఎవ్వరినీ స్మృతి చెయ్యకూడదు. అప్పుడే ఉన్నత పదవి పొందగలుగుతారు. స్మృతి చెయ్యకపోతే ఉన్నత పదవి పొందలేరు. ఇది బాబ్దాదా కూడా అర్థం చేసుకోగలరు. అలాగే పిల్లలైన మీకు కూడా తెలుసు. కొత్త కొత్త వారు ఎందరో వస్తారు. అర్థం చేసుకుంటారు. దినప్రతిదినం బాగుపడుతూ ఉంటారు. శ్రీమతంపై నడవటం ద్వారానే బాగుపడతారు. క్రోధాన్ని తొలగించుకునేందుకు పురుషార్థం చేస్తూ చేస్తూ దానిపైన కూడా విజయాన్ని పొందుతారు. కావున మీలోని చెడు విషయాలను తొలగించుకుంటూ ఉండండి అని బాబా కూడా అర్థం చేయిస్తారు. క్రోధం కూడా చాలా చెడ్డది. తమ లోపల తగలబెట్టుకుంటారు. అలాగే ఇతరులను కూడా తగలపెడతారు. ఇది కూడా తొలగిపోవాలి. మేము దాదాతో క్రోధం చేస్తున్నాము అని భావించకండి. ఆత్మ తన క్రోధాన్ని శివ్ బాబాకు చూపిస్తే ఇంకా 100 రెట్లు దండన పడుతుంది. 100 రెట్లు శిక్ష పడుతూ పడుతూ ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సద్గతి లభించదు. పదవి కూడా తక్కువయి నష్టం వాటిల్లుతుంది. శ్రీమతంపై నడవకపోవటం వల్ల జన్మ జన్మాంతరాలు మరియు కల్ప కల్పాంతరాలు నష్టం వాటిల్లుతుంది. సద్గురు నిందకులు నిలువ నీడను కూడా పొందలేరు అన్న గాయనం కూడా ఉంది కదా. మీరు బ్రహ్మ కుమారి కుమారులు. ఇక్కడ లేక సెంటర్లలో బ్రాహ్మణులే ఉండాలి. నియమం ఇలా ఉంది. కావున నియమం అనుసారంగా నడవవలసి ఉంది. అయినా ఇది ఆశ్రమం కదా. ఆశ్రమంలో పతితులెవ్వరూ ఉండరు. రోగాలు మొదలైనవి వచ్చినప్పుడు సంభాళించేవారు ఎవరైతే ఉంటారో వారే మందులు ఇవ్వవలసి ఉంటుంది. మిత్ర సంబంధికులు వచ్చి వైద్యం చెయ్యటం కాదు. ఎవరి మిత్ర సంబంధికులు వచ్చినా వారు వెళ్లి బయటే ఉండవలసి ఉంటుంది. ఇది ఒక నియమం. వారొచ్చి పిల్లల దగ్గర ఉండటం కాదు. హాస్టల్లో నియమాలుంటాయి. అది దైహికమైన చదువు, ఇది ఆత్మిక చదువు. దీనిని ఆత్మిక తండ్రి చదివిస్తారు. ఇక్కడ అన్ని రకాలుగాను సంభాళన జరుగుతూ ఉంటుంది. వికారులు ఎవ్వరూ లోపలికి రాలేరు. రోగిగా అయినప్పుడు కూడా వికారి మిత్ర సంబంధికులు రావటం మంచిది కాదు. మనం దానిని ఇష్టపడకూడదు కూడా.
లేకపోతే అంతిమ సమయంలో ఆ మిత్ర సంబంధికులే గుర్తుకొస్తారు. మనం అలాంటప్పుడు వారు ఉన్నత పదవిని పొందలేరు. ఎవ్వరి స్మృతి రాకూడదు అని బాబా పురుషార్థం చేయిస్తారు. మేము రోగగ్రస్తులుగా ఉన్నాము, కావున చూసేందుకు మిత్ర సంబంధికులు మొదలైన వారు రావాలి అని కూడా భావించకూడదు. అలా వారిని పిలవటం నియమంలో లేదు. హంసలు కొంగల్ని పిలిస్తే వారికి కొంగలతోటే సాంగత్యం ఉంది అని భావించటం జరుగుతుంది. వారొచ్చి ఏం చేస్తారు? నియమమనుసారంగా నడుచుకోవటం ద్వారా సద్గతి లభిస్తుంది. లేకపోతే వ్యర్థంగా తమను తాము నష్టపరుచుకుంటారు. కొంగల సాంగత్యంలో ఉండటం ద్వారా ఇంకా దుర్గతి జరుగుతుంది. ఉన్నత పదవిని పొందలేరు. కానీ తమో ప్రధాన బుద్ధి ఉన్నవారు ఇది అర్థం చేసుకోరు. స్వయంగా ఈశ్వరుడు సలహా ఇచ్చినా బాగుపడరు. చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇది పవిత్రాతి పవిత్రమైన స్థానం. ఇందులో పతితులు నిలవరు. ఎవరైతే శివబాబా పిల్లలు కారో వారిపై ప్రీతిని ఉంచటం తప్పు. మిత్ర సంబంధికులు మొదలైన వారు గుర్తున్నట్లయితే మరణించే సమయంలో కూడా తప్పకుండా వారు గుర్తొస్తారు. దేహ అభిమానంలోకి రావటం వలన తమను తామే నష్టపరుచుకుంటారు. శిక్షలకు నిమిత్తులైపోతారు. శ్రీమతంపై నడవకపోవటం వల్ల ఎంతో దుర్గతి ఏర్పడుతుంది. స్నేహ అర్హులుగా అవ్వలేరు. సేవ అర్హులుగా అవ్వలేరు. ఎంతగా కష్టపడినా కాని వారు సేవకు అర్హులుగా అవ్వలేరు. తప్పు చేసినట్లయితే రాతి బుద్ధి ఉన్నవారిగా అయిపోతారు. పైకి ఎక్కేందుకు బదులుగా ఇంకా కిందకు పడిపోతారు. పిల్లలు ఆజ్ఞాకారులుగా అవ్వాలి అని బాబా అంటారు. లేకపోతే పదవి భ్రష్టమైపోతుంది. లౌకిక తండ్రి వద్ద కూడా 4-5 పిల్లలుంటారు. కాని వారిలో కూడా ఎవరైతే ఆజ్ఞాకారులుగా ఉంటారో వారే తండ్రికి ప్రియమనిపిస్తారు. ఎవరైతే ఆజ్ఞాకారులుగా ఉండారో వారు మరణించటమే మంచిది అని తండ్రులంటారు. వారు దుఃఖాన్నే ఇస్తారు. ఇక్కడ వీరు అనంతమైన తండ్రి. అనంతమైన తండ్రితో కోపగించుకున్నట్లయితే పదవి భ్రష్టమైపోతుంది. మీకు 2 తండ్రులు చాలా గొప్పవారు లభించారు. వారిని అవమానపరిచినట్లయితే పదవి భ్రష్టమైపోతుంది. తమకు తామే నష్టపరుచుకుంటారు. మళ్ళీ జన్మ జన్మాంతరాలు కల్ప కల్పాంతరాలు చాలా తక్కువ పదవిని పొందుతారు. ఎటువంటి పురుషార్థం చెయ్యాలంటే దాని ద్వారా అంతిమ సమయంలో ఒక్క బాబానే గుర్తు రావాలి. ప్రతి ఒక్కరూ ఎటువంటి పురుషార్థం చేస్తున్నారో నేను తెలుసుకోగలను. కొందరైతే నన్ను చాలా తక్కువగా స్మృతి చేస్తారు. తమ మిత్ర సంబంధికులు మొదలైన వారినే స్మృతి చేస్తూ ఉంటారు. వారంతటి సంతోషంలో ఉండలేరు. ఉన్నత పదవిని పొందలేరు. మీకైతే రోజు సద్గురువారమే. బృహస్పతి వారం రోజు కాలేజీలో కూర్చోపెడతారు.
అది భౌతికమైన విద్య, ఇది ఆత్మిక విద్య. శివ్ బాబా మన తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు అని మీకు తెలుసు. కావున వారి ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి. అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు. పురుషార్థులెవరైతే ఉంటారో వారిలో చెప్పటానికి వీల్లేనంత సంతోషం ఉంటుంది. ఆ సంతోషంలో వారు ఇతరులను కూడా సంతోషపరిచేందుకు పురుషార్థం చేస్తారు. పిల్లలు చూడండి, రాత్రింబవళ్ళు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. ఇది అద్భుతమైన జ్ఞానం కదా. బాబ్ దాదాను అసంతుష్టపరిచినట్లయితే చేసుకున్న సంపాదనంతా అంతమైపోతుంది. వ్యర్థంగా నష్టాన్ని పొందుతారు. దేహ అభిమానం కారణంగా ఎంతో నష్టపోతారు. కావుననే బాబ్ దాదాకు కూడా ఎంతో దయ కలుగుతుంది. అర్థం చేసుకోకుండా ఎంత నష్టపోతారు. దేహ అభిమానంలోకొచ్చి లోపల ఎంతో తగబడుతూ ఉంటారు. క్రోధంలోకి వచ్చి మనుష్యులు రాగిలాగా ఎర్రగా అయిపోతారు. క్రోధం మనుష్యులను తగలపెడుతుంది, కామం నల్లగా చేస్తుంది. మోహము లేక లోభంలో అంత తగలబడరు, క్రోధంలో తగలబడతారు. క్రోధం భూతం అనేకులలో ఉంది. ఎంతగా పోట్లాడుకుంటూ ఉంటారు. అలా పోట్లాడుకోవటం వల్ల తమను తామే నష్టపరుచుకుంటారు. నిరాకారుడు, సాకారుడు ఇరువురిని అవమానపరుస్తారు. వీరు కుపుత్రులు అని బాబా భావిస్తారు. కష్టపడితే ఉన్నత పదవిని పొందుతారు. మీ కళ్యాణం కోసం అన్ని సంబంధాలను మర్చిపోవాలి. ఒక్కరిని తప్ప ఇంకా ఎవరిని స్మృతి చెయ్యకూడదు. ఇంట్లో ఉంటూ సంబంధికులను చూస్తూ ఒక్క శివ్ బాబాని స్మృతి చెయ్యాలి. మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇప్పుడు మీ కొత్త ఇంటిని, శాంతి ధామాన్ని స్మృతి చెయ్యండి. పతితులను, వికారులు మొదలైన వారికి ఇక్కడ ఆహ్వానం ఇవ్వటం జరగదు. ఎవరైతే బీకీలు కారో వారు ఇక్కడ ఉండరు. ఇది మీ యూనివర్సిటీ మరియు హాస్టల్ కూడా. హాస్టల్లో పవిత్రమైన విద్యార్థులే ఉంటారు. ఇది అనంతమైన చదువు కదా. బాబా శిక్షణను ఇస్తారు. ఇందులో పిల్లలకి లాభం ఉంది, లేకపోతే ఎంతగానో నష్టపోతారు. మీకు శిక్షలను కూడా సాక్షాత్కరింప చేయించారు. చివరిలో ఎన్నో శిక్షలను అనుభవించవలసి వస్తుంది. ఎవరి ద్వారానైతే బాబా సాక్షాత్కారం చేయించారో వారు కూడా పారిపోయారు. శ్రీమతంపై నడవని కారణంగా బుద్ధికి ఎటువంటి తాళం పడిపోతుందంటే దాని ద్వారా వారు ఇక్కడ నుండి పారిపోతారు. వారు ఎటువంటి పదవిని పొందలేరు. కావున పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. విధిపూర్వకంగా ఉండని నడవడిక ద్వారా వ్యర్థంగా తమని తాము నష్టపరుచుకుంటారు. విశ్వపు రాజ్య అధికారాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేస్తారు. మాయారూపీ పిల్లి ముక్కును కోసేస్తుంది. జన్మను తీసుకున్నారు, మేము ఈ పదవిని పొందుతాము అని అంటారు. కాని మాయారూపీ పిల్లి దానిని తీసుకోనివ్వదు.
దాంతో పదవి భ్రష్టమైపోతుంది. మాయ ఎంతో జోరుగా యుద్ధం చేసేస్తుంది. రాజ్యాన్ని తీసుకునేందుకు మీరిక్కడకు వస్తారు, కానీ మాయ ఎంతో హైరానా పరుస్తుంది. పాపం వారు ఉన్నత పదవిని పొందితే మంచిది అని బాబాకు దయ కలుగుతుంది. నన్ను నిందింపచేసే వారిగా అవ్వకూడదు. సద్గురుని నిందకులు నిలువ నీడను కూడా పొందలేరు. ఎవరి నింద? శివ్ బాబా నింద. తండ్రిని నిందింపచేసే విధంగా నడుచుకోకూడదు. ఇందులో అహంకార విషయం ఏమీ లేదు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, మీ కళ్యాణం కోసం దేహపు సర్వ సంబంధాలను మర్చిపోండి. వాటిపై ప్రీతిని ఉంచుకోకూడదు. ఈశ్వరీయ మతంపై నడవాలి, కానీ మీ మన్మత్తంపై కాదు. కుసాంగత్యం నుండి రక్షించుకోవాలి. ఈశ్వరీయ సాంగత్యంలో ఉండాలి. రెండో పాయింట్, క్రోధం చాలా అశుద్ధమైనది. ఇది స్వయాన్ని తగలబెడుతుంది. క్రోధానికి వశమై పొరపాట్లు చెయ్యకూడదు. సంతోషంగా ఉండాలి మరియు అందర్నీ సంతోషపరిచేందుకు పురుషార్థం చెయ్యాలి. వరదానం, స్నేహపు రిటర్న్లో స్వయాన్ని, టర్న్ అంటే పరివర్తన చేసుకొని తండ్రి సమానంగా అయ్యే సంపన్న మరియు సంపూర్ణ భవ. స్నేహానికి గుర్తు వారు స్నేహితులలోని లోపాన్ని చూడలేరు. స్నేహితులలోని లోపాన్ని తన తప్పుగా భావిస్తారు. తండ్రి పిల్లల విషయం ఏదైతే విన్నప్పుడు ఇది నా విషయము అని భావిస్తారు. తండ్రి పిల్లలను తన సమానంగా, సంపన్నంగా మరియు సంపూర్ణంగా చూడాలి అని కోరుకుంటారు. ఈ స్నేహానికి రిటర్న్ గా స్వయాన్ని పరివర్తన చేసుకోండి. భక్తులు తమ తలను తీసి పెట్టటానికి కూడా సిద్ధంగా ఉంటారు. మీరు శరీరానికి చెందిన తలను తీయకండి, కానీ రావణుడు తలను ఖండించండి. స్లోగన్, మీ ఆత్మిక వైబ్రేషన్ల ద్వారా శక్తిశాలి వాతావరణాన్ని తయారు చేసే సేవ చెయ్యటమే అన్నింటికన్నా శ్రేష్టమైన సేవ. అవ్యక్త ప్రేరణ పాయింట్, ఇప్పుడు విశ్వంలో ఉన్న ఆత్మల అనేక కోరికలను పూర్తి చేసే దృఢ సంకల్పం చెయ్యండి. ఇతరుల కోరికలు పూర్తి చెయ్యటము అంటేనే స్వయాన్ని ఏ కోరిక లేని వారిగా తయారు చేసుకోవటం. ఏ విధంగా ఇవ్వటము అంటేనే తీసుకోవటం. అదే విధంగా ఇతరుల కోరికలు పూర్తి చెయ్యటం అంటే స్వయాన్ని సంపన్నంగా మార్చుకోవటం. సదా ఇదే లక్ష్యం ఉంచుకోండి. మేము సర్వుల కోరికలను పూర్తి చేసే మూర్తిగా కావాలి అని. ఓం శాంతి.